హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి వేసవికాలం స్టార్ట్ అయింది అంటే ఎండలతో పాటు పచ్చళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. నేనైతే ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి అయితే పెడుతున్నాను. ఎక్కువగా ఏం కాదు, ఒక 10 కాయలు ఉంటే ఇడ్లీలోకి అది వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తురుము పచ్చడి అయితే పెట్టుకుంటున్నాను. అవి నైట్ తీసుకొస్తే అవి నైటే వాటర్లో వేసి ఉంచేసాను. వాటిని నీట్గా కడిగేసి ఆ తర్వాత పీలర్తో మొత్తం చెక్కేసుకున్నాను. మామిడికాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు. పచ్చడిలో కలిపే ఇంగ్రీడియంట్స్ ఒకటే అయినా కూడా మామిడికాయ కోసే విధానంలోనే మార్పులు వస్తాయి. ఒక్కొక్కరు నాలా తురిమి పెట్టుకుంటారు, లేదంటే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటారు, బద్దల్లాగా పెట్టుకుంటారు, అలా రకరకాలుగా పెట్టుకుంటారు. ఆవకాయ పచ్చడి అయితే అందరూ ఒకేలా పెట్టుకుంటారు. ఈ మాగాయ పచ్చడి అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. ఈ తురుము పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి అది కూడా వేసుకోవడానికి బాగుంటుంది. కాయలన్నీ కూడా తురిమేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. పచ్చడిలో సాల్ట్ వేయకుండా కల్లుప్పు ఎండలో పెట్టుకుని అది మిక్సీ పట్టి కలుపుకుంటే పచ్చడి బాగుంటుంది అని చెప్పేసి కల్లుప్పు కూడా ఎండలో పెట్టుకున్నాను. నేను పచ్చడిలోకి ఆవు పిండి వేయట్లేదు, ఓన్లీ మెంతి పిండి ఒకటే వేస్తున్నాను. ఒక 50 గ్రాములు మెంతులు తీసుకుని సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసుకున్నాను. మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకుని ఉప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని అవి ఒక సైడ్కి పెట్టేసుకుని తురుము ఎండిందో లేదో చూసుకున్నాను. ఇలా పట్టుకుని చూస్తే ముద్దలాగా అయితే కరెక్ట్గా ఎండినట్టు. మరీ ఎక్కువగా ఎండిపోయినా కూడా నూనె ఎక్కువగా పీల్చేస్తుంది, తక్కువగా ఎండితేనేమో పచ్చడి పాడైపోతుంది. తురుముని ఒక గిన్నెలోకి తీసేసుకొని నూనెని డైరెక్ట్ పచ్చడిలో వేసేయకుండా వేడి చేసుకొని వేసుకోవాలి. అందుకని చెప్పేసి పచ్చడికి సరిపడా నూనెని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా మరిగించుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. నేనైతే వేరుశనగ నూనె వేస్తున్నాను. అలాగే పచ్చళ్ళలోకి కలుపుకోవడానికి ఉప్పు, కారం, మెంతిపిండి అవన్నీ కూడా కొలుచుకుని వేసుకోవాలి. మనం తురుముకున్నప్పుడే పచ్చి తురుమునే కొలుచుకోవాలి. దాని ప్రకారమే మనం కారం అది కూడా కొలుచుకోవాలి. ఎండిన తురుముని కొలుచుకుంటే మనకి పచ్చడి కలిపేటప్పుడు కొలతలు తేడా వస్తాయి. నేను తురుముని కొలుచుకున్నప్పుడు 6 గ్లాసులు తురుము అయితే అయింది. 6 గ్లాసుల తురుముకి 1 గ్లాస్ కారం, 1 గ్లాస్కి కొంచెం తక్కువగా ఉప్పు, అలాగే 50 గ్రాములు మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న ఆ పొడిని మామిడికాయ తురుములో వేసుకొని బాగా కలుపుకొని ముందుగా వేడి చేసుకున్న నూనెలో 50 గ్రాములు వెల్లుల్లి రేకల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేడి నూనెలో వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రేకలు ఇలా వేడి నూనెలో వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ వేడి వేడి నూనెని ఆ మామిడికాయ తురుము మిశ్రమంలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 రోజులు అలాగే ఉంచేసి 3వ రోజు పచ్చడిని బాగా కలిపి ఉప్పు, కారం అది ఏమైనా తక్కువ అవుతే మళ్ళీ కలుపుకొని ఆ పచ్చడిని ఒక రోజంతా కూడా ఎండలో ఎండబెట్టుకుని ఆ తర్వాత గాజు సీసాలో పెట్టుకొని బయట పెట్టుకున్నా సరే సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి కమ్మగా టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా తురుము పచ్చడి ఇలాగే పెడతారా? కామెంట్ చేయండి. పచ్చడి అంతా కూడా ఒక గాజు సీసాలో పెట్టేసి లాస్ట్లో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.